గుడ్ మార్నింగ్ అండి. మీ జోన్ మళ్ళా వచ్చేసాను. ఈరోజు ఇంట్లో చిన్న కుండీలు ఉన్నాయండి, వాటిలో ఆకుకూర వేయాలనుకుంటున్నాను. కొన్ని చిన్న చిన్న ఆకుకూరలు, చిన్నగా పచ్చిమిరపకాయలు అట్లా ప్లాన్ చేస్తున్నాను. ఇదిగోండి కుండీలు ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సీడ్స్ అన్నీ వేయాలండి. ఇది మా బాల్కనీ వ్యూ చూడండి. పక్కనే చెరువు ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ అంతా పిట్టలు వచ్చేస్తుంటాయండి. ఈవినింగ్ కూడా వస్తాయి. ఇప్పుడు వెళ్ళిపోయాయండి, బర్డ్స్ వస్తాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ మీ జోన్ వచ్చేసాను. ఈరోజు నేను ప్లాంట్స్ వేసుకోవాలనుకుంటున్నాను, ఆకుకూరలు అవన్నీ. చూడండి, ఇవన్నీ కుండీలు. ఈ కుండీల్లో విత్తనాలు చల్లుతున్నారు. అవేం విత్తనాలు? పచ్చిమిర్చి. ఇది ఎక్కడంటే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అమ్ముతుంటారండి. నియర్ మన పద్మావతి హోటల్ ఉంది కదా, అక్కడ సీడ్స్ బాగుంటాయి. ఎప్పుడైనా మాకు సీడ్స్ కావాలంటే మేము అక్కడ నుంచే తెచ్చుకుంటాం. చూడండి, దీంట్లో మిర్చి వేసేసాడు. పైనే విత్తనాలు పైనే వేసుకోవాలండి. అంటే మళ్ళీ అవి రూట్స్ పెనిట్రేట్ చేసుకొని కిందకెళ్ళి రూట్ సిస్టము అండర్ గ్రౌండ్లోకి వెళ్ళేది రూట్ సిస్టము, ఆ సాయిల్ పైకి వచ్చేది షూట్ సిస్టమ్. అట్లా చేయాలంటే ముందు మట్టి అంతా కూడా బాగా సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కుండీలో చూడండి, నెక్స్ట్ గోంగూర. ఆల్రెడీ కుండీలు ఎప్పటి నుంచో తెచ్చిపెట్టుకున్నానండి. చాలా ప్లాంట్స్ పెట్టాను నేను. కాకపోతే సమ్మర్ వస్తే ఏమవుతుందంటే ప్లాంట్స్ అన్నీ చనిపోతున్నాయి ఈ ఎండకి. అందుకే అన్నీ తీసేసాను. రైనీ సీజన్ వచ్చింది కదా, కొంచెం ఆకుకూరలన్నా వేద్దామని చెప్పి వేసుకుంటున్నానండి. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఇట్లా సాయిల్ అంతా మనం గుల్ల చేసేసుకోవాలి. ఒకే దగ్గర చల్లవాక స్కాటర్ చేయి. ఇట్లా హ్యాండ్తో సీడ్స్ చల్లడాన్ని ఏమంటారు తెలుసా? బ్రాడ్కాస్టింగ్ అంటారు. ఇవన్నీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. మాకు 8th క్లాస్లో క్రాప్ ప్రొడక్షన్ లెసన్లో వస్తాయి ఈ స్టెప్స్ అన్నీ. గోంగూర చల్లుతున్నాడండి. పైనే చల్లుకోవాలి సీడ్స్ ఎప్పుడు. అంటే ఆ రూట్స్ బాగా లోపలికి వెళ్ళడానికి, పెనిట్రేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మళ్ళీ ఆ సీడ్స్ని ఎక్కువ మట్టేసి కప్పేయకూడదు. అట్లా పైనే మట్టలా చల్లేసుకోవాలి. చూద్దాం ఎన్ని జర్మినేట్ అవుతాయో. సాయిల్ అయితే బాగానే ఉందండి. ఇవి నేను మొక్కలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. వాళ్ళంతా ఫర్టిలైజర్స్ అంతా యాడ్ చేసి, ఆర్గానిక్ మాన్యూర్ యాడ్ చేసి, కోకోపిట్ అంతా యాడ్ చేసి ఇచ్చారు. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఈ కుండీలు ఉన్నాయి కదా, ఈ పింగాణి కుండీలు ఎంత కాస్ట్ తెలుసా అండి? అన్నీ 500, 750. ఇదైతే 100 రూపీస్ ఈ చిన్న కుండీలు. చూడండి, ఇప్పుడు దీంట్లో ఆకుకూర. నేను క్రాఫ్ట్కి వెళ్ళాను కదా, అదంతా చూపించు. క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాను కదా, అక్కడ తెచ్చుకున్నాను. ఇవి బాగున్నాయండి అక్కడ థింగ్స్. ఈచ్ 1 70 రూపీస్. దీంట్లో ఇప్పుడు ఆకుకూర చల్లుకుంటున్నాం. కొంచెం కూల్ అయింది కాబట్టి వాతావరణం మేబీ రావాలని అందరు కోరుకోండి. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. అది చూడండి, ఆకుకూర సీడ్స్ ఒక దగ్గర స్కాటర్ చేయి, స్ప్రింకిల్ చేయి. ఓకేనా? ఆకుకూర, ఈ లీఫీ వెజిటేబుల్స్ ఐస్కి చాలా మంచిదండి. ఏ విటమిన్ ఉంటుంది. ఎక్కువగా మనం వీక్లీ థ్రైస్ ఎక్కువ డే బై డే తిన్నా ఓకే, పిల్లలకు మంచిది. కాకపోతే డిఫరెంట్ రెసిపీస్ చేసి పెట్టాలి. వాళ్ళకి ఆకుకూరలు అంటే ఎంత బోరింగ్గా ఉంటాయో తినాలంటే. నాకు ఈ విషయం ఎట్లా తెలుసు అంటే, మాకు లంచ్ టైం ఉంటుందండి. మళ్ళీ చెప్తాను చూడండి. దీంట్లో కాకర చూపించు. కాకర విత్తనాలు చూద్దాం. కాకరకాయలు మన పెరట్లోనే కోసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. నాకు ఎలా తెలుసు అంటే, మాకు లంచ్ టైం ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ లంచ్ క్యారేజెస్ ఓపెన్ చేస్తే ఒక్కళ్ళ ఫేస్ కూడా హ్యాపీగా ఉండదండి.
ఎందుకంటే ఎవ్రీడే బోరింగ్ కర్రీసే కదా. నాకు ఎవరి ఫేస్ ఎగ్జైటెడ్గా ఉందా, హ్యాపీగా ఉందో చూడాలనిపిస్తుంది. ఎవరిది రోజు దాలు ఫ్రైస్ అంటే ఆ హెల్దీ ఫుడ్డు. మనం అమ్మలమేమో బాగా హెల్దీగా ఉండాలని అలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తామా, వాళ్ళకి ఎంత బోరింగ్గా ఉంటుందో. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ అలాంటివి అయితే అబ్బా ఎంత ఎంజాయ్మెంట్గా తింటారో వాళ్ళు. బాగా షేర్ చేసుకుంటారండి లంచ్ టైంలో ఫుడ్డు పిల్లలు. ఎవరైనా ఏదన్నా చికెన్ బిర్యానీ అలాంటిదైతే వాళ్ళ మదర్స్కి చెప్పి ఇంకొక బాక్స్ ఎక్స్ట్రా తెచ్చుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. నిజంగా స్కూల్ లైఫ్ బాగుంటుందండి, స్టూడెంట్ లైఫ్. ఇదిగోండి దీంట్లో పాలకూర. ఏంటో మా హస్బెండ్ ఎన్నెన్నో సీడ్స్ తెచ్చాడు. అవన్నీ ఆయనే ఓపికగా పాపం కుండీలన్నీ నీట్గా ఉదయం లేసి ఈ పనే పెట్టుకున్నాడండి. చూద్దాం. చూడండి పాలకూర విత్తనాలు. ఈ పింగాణి కుండీ ఎంత తెలుసా అండి? 750. ఇవన్నీ పాతవులే, ఇప్పుడు కొన్నవి కాదు. కొని 1 year అయిపోతుంది. ఆ సైడ్ చెయ్యి, ఆ సైడ్. ఓకే, దాని మీద సాయిల్ వేసాయి. మనము వేసిన వెంటనే ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఊరికే వాటర్ స్ప్రింకిల్ చేయాలి, ఎక్కువ వాటర్ పోయకూడదు. మనం సపోజు ప్లాంట్స్కి వాటర్ కావాలని చెప్పి పోస్తూ ఉంటామండి, కానీ ఆ వాటర్ అంతా ప్లాంట్స్ తీసుకోవు. ఇప్పుడు మనం 1 liter వాటర్ పోస్తే ప్లాంట్ ఎంత తీసుకుంటుందో చెప్పనా? దాదాపు 2-3 milliliters తీసుకుంటుంది అంతే. మిగతా అవన్నీ ఎట్లా అంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. మనం ఎర్లీ మార్నింగు ప్లాంట్స్ని టచ్ చేస్తే మన చేతికి మాయిశ్చర్ అంటుకుంటుంది కదా, అవన్నీ ఏంటి? ప్లాంట్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ని లీవ్స్లో ఉండే స్టొమాటా అంటే హోల్స్ అనమాట, దాని ద్వారా బయటకు వదిలేస్తుంది. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ట్రాన్స్పిరేషన్. ఎవరికన్నా గార్డెన్ ఉంటే ఉదయాన్నే వెళ్ళి అలా ప్లాంట్ లీవ్స్ని టచ్ చేయండి. మన చేతికి అంతా డ్రాప్లెట్స్, వాటర్ డ్రాప్లెట్స్ అంటుకుంటాయి. అవేంటి తెలుసా? వాటరు, ఎక్సెస్ ఆఫ్ వాటర్ని ప్లాంట్స్ రిలీజ్ చేస్తాయి. దీంట్లో చూడండి టమాటో వేస్తున్నాడు. చూద్దాం మా ఆయన కష్టం ఫలిస్తుందో లేదో. మా అత్తమ్మకి చెట్లు పిచ్చండి. మా ఊరి హౌస్లో ఎన్ని చెట్లు వేసేదో. ఎక్కడ ఏ చెట్టు కనిపించినా ఒక కొమ్మన్నా తీసుకొని వచ్చి వేసేదామా. ఇల్లంతా చెట్లు, అంత ఇష్టం ఆమెకి. అవునండి, మనం ఇంట్లో చెట్లు పెట్టుకుంటే ప్యూర్ ఎయిర్ వస్తుంది కదా. మనకు తెలుసు కదా, ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఏ ప్రాసెస్ అది? ఫోటోసింథసిస్. కానీ మనం ఏం తీసుకుంటాం? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇంప్యూర్ ఎయిర్, ఆక్సిజన్ అంటే ప్యూర్ ఎయిర్. ఈ ఇంప్యూర్ ఎయిర్ని మళ్ళీ ప్లాంట్స్ తీసుకొని ప్యూర్ ఎయిర్ని వదులుతాయి. అందుకే ప్లాంట్స్ని ఏమంటారంటే లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. ఫారెస్ట్ ఉంది కదా, ఫారెస్ట్ని ఏమంటారంటే లంగ్స్ ఆఫ్ ద ఎర్త్. ఎందుకంటే అది ఎర్త్ని అంతా ప్యూరిఫై చేస్తుంది కదా, ఇంప్యూర్ గ్యాస్ని తీసుకొని ప్యూర్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. అందుకే మనం చేతనైనంత మట్టుకి ప్లాంట్స్ని కట్ చేయకుండా, కొట్టేయకుండా మనము న్యూ ప్లాంట్స్ని వేయాలి. కటింగ్ ఆఫ్ ద ట్రీస్ ఏంటి? డిఫారెస్టేషన్. అదే ప్లాంట్స్ని మనం రీప్లాంటింగ్ చేస్తే దాన్ని అఫారెస్టేషన్ అంటాం. ఓకేనా అండి? సైన్స్ టీచర్ని కదా, ప్లాంట్స్ చూడంగానే నాకు లెసన్లన్నీ వచ్చేస్తున్నాయండి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మా పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది ఈ వర్డ్స్ అన్నీ, ఈ సైన్స్ వొకాబులరీ అంతా. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో టమోటా వేసేసాడండి. ఓకేనా అండి? ఈ పెద్ద కుండీలో బెండకాయ విత్తనాలు వేసాడండి. దీంట్లో వచ్చి కీర విత్తనాలు, ఇంకా దీంట్లో పుచ్చిత్తనం వేసాడు. అది కూడా జర్మినేట్ అయింది. చూడాలి ఎంతవరకు మొలుస్తాయో. వీటన్నిటిలో విత్తనాలు వేసేసామండి. ఇప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం స్ప్రింకిల్
కొంచెం బాగా తడవాలి. ఓకేనా? ఆ విధంగా వాటరు మార్నింగ్ ఈవినింగ్ కొంచెం అట్లా స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. అట్లా సాయిల్ అంతా తడవాలి. మనం ఎందుకు సాయిల్ని ముందు ప్రిపేర్ చేసుకుంటాం చెప్పండి? ఆ సాయిల్ పార్టికల్స్ అన్నీ టైట్గా బైండ్ అయి ఉంటాయి కదా, అప్పుడు వేవ్ ఉండదు వాటర్కి, సన్లైట్కి, ఆ లోపలికి వెళ్ళాలి కదా. కాబట్టి వాటిని పోయించాలి, అట్లా గుల్ల చేసుకోవాలన్నమాట. దాన్ని ఏమంటామంటే సాయిల్ ప్రిపరేషన్ అంటాం. ఫస్ట్ స్టెప్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్లో. మామూలుగా అగ్రికల్చరు ఆ ఫీల్డ్స్లో ఏం చేస్తారు? ప్లవింగ్ చేస్తారు. ప్లవ్ తీసుకొని కల్టివేటర్తో ప్లవింగ్ చేసేసి, లెవలింగ్ చేసేసి, నెక్స్ట్ సీడ్స్ సో చేస్తారు. తర్వాత మాన్యూర్ అప్లై చేసి, నెక్స్ట్ వాటరు సప్లై చేస్తారు. దాన్ని ఏమంటామంటే ఇరిగేషన్ ప్రాసెస్ అంటాం కదా. నెక్స్ట్ ఫర్టిలైజర్స్, ఏదైనా పెస్ట్ వస్తే పెస్టిసైడ్స్ వేసేస్తారు. నెక్స్ట్ క్రాప్ మెచ్యూర్ అయినప్పుడు హార్వెస్ట్ చేస్తారండి. హార్వెస్ట్ చేసి బాగా డ్రై చేసి ఆ గ్రెయిన్స్ అంతా నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టోరేజ్ చేసేసి మార్కెట్కి, మంచి మార్కెట్ వాల్యూ వచ్చినప్పుడు మార్కెట్కి పంపించేస్తారనమాట. ఓకేనా? ఇది అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఈ సీజన్ ఏంటో చెప్పండి? రబీ సీజన్. ఖరీఫ్ సీజన్ అంటే రైనీ సీజన్ని ఖరీఫ్ సీజన్ అంటాం. ఖరీఫ్లో వేసే క్రాప్స్ ఖరీఫ్ క్రాప్స్, ప్యాడీ అలాంటివి. నెక్స్ట్ రబీ క్రాప్స్ అంటే వింటర్లో వేసే క్రాప్స్. ఇప్పుడు ఇది రబీ సీజన్. ఈ రబీ సీజన్లో ఎక్కువగా ఏమి వేస్తారంటే కూరగాయలు ఎక్కువగా వేస్తారండి. ఓకేనా? అయిపోయిందండి మా స్మాల్ ఫార్మింగ్. చూద్దాం ఇవి ఎంత బాగా జర్మినేట్ అవుతాయో. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే జోమెనీ ఛానల్ ప్లీజ్ like, share, subscribe. Bye friends. Bye bye. Have a nice day.